తాజాంశం చూస్తున్నాం. రుణమాఫీకి సంబంధించి 2019 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత మేర నిధులను విడుదల చేసింది? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17,000 కోట్ల రూపాయల విలువైన రుణమాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని 4 దఫాలుగా చెల్లించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 2 సంవత్సరాల పాటు 4,250 కోట్ల రూపాయలను విడుదల చేసిన ప్రభుత్వం ఈ ఏడాది గత జూన్ నెలలో ఇందుకు సంబంధించిన 2,019 కోట్లను విడుదల చేసింది. తాజాగా ఇవాళ 3వ విడుదల 2వ దఫాలో భాగంగా మరో 2,019 కోట్ల రూపాయల విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు దీంతో మొత్తం 3 విడతల రుణమాఫీ పూర్తయిందని చెప్పుకోవచ్చు. 3 విడతల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం 17,000 కోట్ల రూపాయలకు గాను 12,375 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను బ్యాంకులకు చెల్లించినట్లయింది. ఇక మరో 4,624 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. 4వ విడతగా వచ్చే ఏడాది దీన్ని చెల్లించనున్నారు. వాస్తవానికి గత 2 ఏళ్ల నుంచి 2 దఫాలుగా ఈ రుణమాఫీ విడుదల చేస్తున్నారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జరిగిన ఒక సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాది మిగిలిన రుణమాఫీని ఒకే మారు విడుదల చేయాలని చెప్పారు. దీంతో 4,624 కోట్ల రూపాయలను వచ్చే ఏడాది ఏక మొత్తంలో మాఫీ నిధులు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 విడుదలగా చెల్లింపులు పూర్తయిన ప్రక్రియ వచ్చే ఏడాదితో ఈ 17,000 రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా ఉంది. గోవర్ధన్, ధన్యవాదాలు రఘువర్ధన్, సమాచారాన్ని అందించినందుకు.